ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. మన సహోదరులు జాయిన్ కావాల్సింది, దాని కొరకు వేచి చూస్తున్నాను. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు. గత కొద్ది నెలలుగా కాల్వినిజం అనేటువంటి ఒక తప్పుడు బోధ, ఒక కల్ట్, దేవుడు చెప్పని విషయాలను చెప్తూ బైబిల్లో లేని విషయాలను, కొన్ని వచనాలని బైబిల్ నుండి పిక్ చేసి వాటికి వక్ర భాష్యం చెప్తూ దేవుణ్ణి ఒక విచిత్రమైనటువంటి ఒక అన్నోన్ పర్సన్ గా చూపెడుతూ ఉన్నారు. ఈయనే దేవుడు అంటూ ఒక షాడిస్ట్ అయినటువంటి క్రూరుడైనటువంటి వాడు అన్నట్టుగా వాళ్ళు చూపెడుతున్నారు. ఎగ్జాక్ట్ గా ఈ మాటలు వాళ్ళు చెప్పనప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాదనల్ని బట్టి మనకు ఆ మాటే ఆ విధంగానే ఉంటది, వాటి భావం అయితే ఆ విధంగానే ఉంటది. దేవుడు కొందరి కొరకే తన రక్తాన్ని కార్చాడని, దేవుడు కొందరి కొరకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని సిలువలో బలియాగంగా అర్పించాడని, కొందరిని మాత్రమే ఆయన ప్రేమించి పరలోకానికి తీసుకువెళ్తాడని, అనేకులను నరకానికి పంపిస్తాడని, అదే న్యాయమని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇది బైబిల్కు విరుద్ధమని మనము బైబిల్ యొక్క వాక్యాలను చూపెట్టి బైబిల్లో నుండి చెప్పేటువంటి ప్రయత్నము చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా నేను చేస్తున్నటువంటి వీడియోలకు ప్రతిస్పందిస్తున్నటువంటి కొందరు సహోదరులు ఏమంటున్నారంటే, మీకు అంత జ్ఞానం ఉందా, జాషువా జూడ్ గారిని వ్యతిరేకించేటువంటి, ఆయనను విమర్శించేంతటి జ్ఞానము మీకుందా అనే మాట మాట్లాడుతున్నారు. నిజంగానే బ్రదర్, అంత జ్ఞానము లేకపోవచ్చు, కానీ బైబిల్ జ్ఞానాన్ని సక్రమంగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానము దేవుడు మాకు ఇచ్చిండు. ఈ PDF గ్రంథాలు చదివి థియాలజీలు విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించి దేవుణ్ణి ఒక క్రూరునిగా చూపెట్టేటువంటి ప్రయత్నం మాత్రం నేను చేయడం లేదు. మీకు కాల్వినిజం తెలియదు, మీకు ఇంకా ఏమీ తెలియదు అని అంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు. కాల్వినిజం మాకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ కాల్వినిజం అనేటువంటి పేరు చెప్పి మీరు చేస్తున్నటువంటి దుర్బోధను ఖండించడానికి మాత్రము మేము బైబిల్ జ్ఞానాన్ని, బైబిల్ని చేతబట్టి, బైబిల్ని అవపోసన బట్టి ఈ తప్పుడు బోధల్ని ఖండించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. మీరు కాల్వినిజంను బోధించడానికి బైబిల్ను వాడుతున్నారు, కాల్వినిజంను స్ప్రెడ్ చేయడానికి మీరు బైబిల్ను వాడుతున్నారు. కానీ మేము బైబిల్ను బోధించడానికి బైబిల్ను వాడుతున్నాం, దేవుని జ్ఞానమును బోధించడానికి దేవుని జ్ఞానాన్ని వాడుతున్నాం, దేవుని గొప్పతనాన్ని బోధించడానికి, ఆయన గొప్పతనాన్ని, ఆయన న్యాయాన్ని, ఆయన మహోన్నతత్వాన్ని బోధించడానికి బైబిల్ను వాడుతున్నాం.
కానీ ఒక అరువు తెచ్చుకున్నటువంటి ఒక సైకలాజికల్లీ డిజార్డర్ పర్సన్ తీసుకొచ్చినటువంటి ఒక థియరీని మేము స్ప్రెడ్ చేయడానికి బైబిల్ను వాడుకోవడం లేదు. సహోదరుడు ఏమంటాడంటే, ఒక ఆయన పేరు తిమోతి పూర్ణకంటి. ఈగ వెంకటేష్ బ్రదర్, మీకు అసలు ఏ ఇజం గురించి తెలిసినట్టు లేదు. జాషువా జూడ్ గారి గురించి విమర్శించడానికి కాస్త మీకు ఈ పాటి వాక్య పరిజ్ఞానం ఉందో చెక్ చేసుకోండి బ్రదర్. మేము ఇజమ్స్ ప్రకటించడానికి, ఇజమ్స్ మేము ప్రకటన చేయడానికి, ప్రచారం చేయడానికి మేము లేము. కానీ మేము కేవలము దేవుణ్ణి ప్రకటించడానికి, బైబిలిజంను, క్రిస్టియనిజంను, నిజ దేవుని ఇజంను మేము ప్రకటించడానికే మాత్రం ఉన్నాం బ్రదర్. మీరు వ్యక్తులను సమర్థించడంలో మంచిదే, మీరు వారిని అభిమానించడం మంచిదే. కానీ వ్యక్తులను అభిమానించేటువంటి క్రమంలో, వారి యొక్క పల్లకీలు మోసేటువంటి క్రమంలో వాక్యాన్ని వక్రీకరించడం, వాక్యాన్ని వేరే విధంగా దేవునికి వ్యతిరేకంగా మీరు పాకం బట్టి పులిహోర చేసి మీరు ప్రజెంట్ చేయడం అనేది మంచిది కాదని మేము చెప్పాలని ఇష్టపడుతున్నాం. నిన్న మొన్న దాదాపు 4 రోజుల క్రితం నుండి ఒక 3 ఎపిసోడ్స్ గా క్యాల్వినిజం మీద మాట్లాడుతూ వచ్చినాం. జాన్ సురేష్ అన్న గారు, నేను, ఇంకా నిన్న సహోదరుడు ప్రసాద్ కూడా జాయిన్ అయ్యిండు. టోటల్ డిప్రవిటీ మీద, అంటే కొందరికే రక్షణ ఉందని, దేవుడు కొందరి కొరకే అందరూ పూర్తిగా మరణ స్థితిలో, నిశ్చేష్టుడైనటువంటి స్థితిలో మనిషి ఉన్నాడని, అతను ఏమీ చేయలేడని, అతను కనీసం విశ్వసించలేడని వాళ్ళు తప్పుగా బోధించిన దానికి సమాధానం ఇచ్చిన ఆ తర్వాత అన్కండిషనల్ ఎలక్షన్, అన్కండిషనల్ ఎలక్షన్ అంటే అసలు ఒకరిని ఎన్నుకోవడానికి షరతులు లేకుండా, ఎలాంటి హేతువు లేకుండా కొందరిని ఎన్నుకొని పరలోకం తీసుకెళ్తాడు, కొందరిని మాత్రము నరకంలో వేస్తాడు దేవుడు అనేటువంటి ఒక అబద్ధ బోధ తీసుకొచ్చాడు. కానీ ఎలక్షన్ అనేది కండిషనల్ గానే ఉంది. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా, క్రీస్తు నామమున ప్రార్థన చేయడం ద్వారా ఒకడు రక్షణ పొందుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దేవుని కృప చేత ఉచితముగానే రక్షణ అని మేము ఒప్పుకుంటున్నాం. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తాడు, దేవుని యొక్క స్పందనకు ప్రతిస్పందిస్తాడు. దానిలో దేవుడిచ్చేటువంటి అమూల్యమైనటువంటి రక్షణను అనుభవిస్తాడు అనేటువంటి విషయాన్ని మేము ప్రకటిస్తున్నాం. అయితే ఇంకా మూడవదిగా లిమిటెడ్ అటాన్మెంట్, కొందరినే దేవుడు రక్షిస్తాడు, మిగతా వారిని నరకానికి పంపిస్తాడు అని ఈ విధంగా మాట్లాడుతూ ఇంకా 4వ మాటగా వాళ్ళు ఇర్రెసిస్టబుల్ గ్రేస్, నివారించలేని ఆటంకానికి గురి కాని దేవుని యొక్క కృప. ఈ యొక్క మాటలో దీన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఒక సందర్భాన్ని వాడుకుంటున్నారు. దీన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళు పౌలు యొక్క సందర్భాన్ని వాడుకుంటున్నారు. పౌలు అన్కండిషనల్ గా, అంటే ఇర్రెసిస్టబుల్లీ ఆయన దేవుడు అతన్ని ఒక విధంగా చెప్పాలంటే పౌలును క్యాప్చర్ చేసి జబర్దస్తి తీసుకెళ్లాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భాన్ని కొంచెం వివరంగా మనము ఆలోచన చేద్దాం. అంటే
పౌలు దమస్కుకు వెళ్ళేటువంటి మార్గంలో నిజంగానే ఇర్రెసిస్టబుల్లీ దేవుడు పౌలును క్యాప్చర్ చేశాడా? ఇర్రెసిస్టబుల్లీ రక్షించాడా? దేవుడిచ్చేటువంటి రక్షణకు పౌలు యొక్క స్పందన ఏమీ లేదా? దేవుడిచ్చేటువంటి రక్షణకు పౌలు ఎలాంటి ప్రతిస్పందన చూపెట్టలేదా అని మనం ఆలోచన చేద్దాం. ఇంత వివరంగా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పరు. ఇర్రెసిస్టబుల్లీ పౌలు రక్షింపబడ్డాడు, ఆయన ఒక విధంగా హైజాక్ చేసి తీసుకెళ్లాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దమస్కుకు వెళ్ళేటువంటి మార్గంలో యేసుక్రీస్తు వారు పౌలుకు దర్శనమిచ్చిన తర్వాత ఆ తర్వాత 3 రోజుల టైం లైన్ ని మనం ఒకసారి చూద్దాం. వెంటనే ఆ దమస్కుకు వెళ్ళేటువంటి మార్గములో హఠాత్తుగా పౌలు రక్షింపబడ్డా? దానికి ఎలాంటి స్పందన పౌలులో లేదా అని మనము ఆలోచన చేస్తే, బ్రదర్ ప్రసాద్ గారు వెల్కమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అయితే మనము వెల్కమ్ బ్రదర్. వందనాలు బ్రదర్. బ్రదర్ వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందండి. దమస్కుకు వెళ్ళేటువంటి మార్గంలో నిజంగానే పౌలును ఒక విధంగా హైజాక్ చేసినట్టు, లేకపోతే క్యాప్చర్ చేసినట్టు, జబర్దస్తి దేవుడు తీసుకొని వెళ్ళాడా అని ఆలోచన చేస్తే, మనము కొన్ని ఈ యొక్క టైం లైన్, అంటే దమస్కుకు వెళ్ళేటువంటి మార్గములో యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చిన తర్వాత ఆ తర్వాత 3 రోజుల టైం లైన్ ఏమేం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు చెప్పేటువంటి ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అనే అటువంటిది ఎంత బూటకమో మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఈ పౌలు యొక్క సందర్భాన్నే వాడుకుంటా ఉంటారు. ఏ విధంగా ఇర్రెసిస్టబుల్లీ ఒక వ్యక్తిని దేవుడు రక్షించుకుంటాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బోధించడానికి, ప్రకటించడానికి ఈ యొక్క పౌలు సందర్భాన్ని ప్రథమంగా వాడుకుంటారు. ఆ తర్వాత వేరే వాటిని కూడా యూజ్ చేసుకుంటారు అనుకోండి. కానీ ప్రథమమైనటువంటి అంశము పౌలును దేవుడు ఇర్రెసిస్టబుల్లీ రక్షించుకున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. అయితే మనము ఈ సందర్భాన్ని చూస్తే పౌలు దమస్కుకు వెళ్ళేటువంటి మార్గంలో జరిగినటువంటి సంఘటనను మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 8-9 వచనాలలో అధ్యాయము 8-9 వచనాలలో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. కనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అదే విధంగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయము ఇదే అధ్యాయంలో 17-18 వచనాలు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా,
నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఆ తర్వాత 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు ఈ సందర్భాన్ని అన్నిటిని కూడా, అంటే అతనికి పౌలు ఏ విధంగా దర్శనమిచ్చినటువంటి విషయాన్ని తన యొక్క సాక్ష్యము ప్రసంగములో ఇశ్రాయేలీయులకు బోధించేటువంటి సందర్భం ఇది. 22వ అధ్యాయం 16వ వచనంలో, కనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దమస్కు మార్గములో అప్పటికప్పుడే పౌలును రక్షించుకొని ఇక తీసుకుపోయి ఆయన సేవలో వాడేసుకున్నాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పౌలు యొక్క స్పందన చూడండి. ఇక్కడ దేవుడిచ్చేటువంటి ఆయన మెండైనటువంటి కృప వలన ఉచితముగా ఇచ్చేటువంటి రక్షణను పౌలు విశ్వసించవలసి ఉన్నది, దాన్ని స్వీకరించవలసి ఉన్నది. ఆ యొక్క ప్రాసెస్ ఇక్కడ జరుగుతున్నది అని మీరు గ్రహించాలి. ఈ యొక్క కాల్వినిస్టులు గ్రహించాల్సి ఉన్నది. 16వ వచనము మరొకసారి చదువుతాను. కనుక నీవు తడవు చేయుట ఎందుకు, నీవు తడవు చేయుట ఎందుకు, నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు, ఇంకా ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని అంటున్నాడు. అననీయ అంటున్నాడు ఇక్కడ. దేవుని చేత పంపబడినటువంటి పౌలు దగ్గరికి పంపబడినటువంటి అననీయ పౌలుతో అంటున్నాడు, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకు, ఎందుకు నువ్వు తడవు చేస్తున్నావు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఇక్కడ పాపములను కడిగి వేసేవాడు దేవుడే, కానీ దానికి ప్రతిస్పందించవలసి ఉన్నది మనిషి. అందరూ ఏ విధంగా ప్రతిస్పందిస్తారో ఇక్కడ పౌలు కూడా అదే విధంగా ప్రతిస్పందించిండు అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఏంటి ప్రాసెస్ ఈ యొక్క నమ్మడము, తడువు చేయకుండా ప్రార్థన చేయడము, రక్షణ పొందడము, పాపములను కడుక్కోవడము, ప్రార్థించడము, ఈ ప్రాసెస్ ఆయన తన పత్రికలలో కూడా చెప్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కూడా ఈ యొక్క క్రమము రాయబడింది. 2వ అధ్యాయము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనములో, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్తున్నారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. మెండైనటువంటి కృప, దేవుడిచ్చేటువంటి ఉచిత రక్షణ, విశ్వాసము మనిషిది. ప్రార్థన చేయాలి. దేవుని యందు 20వ వచనం కూడా చదివితే 20వ వచనం, ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. మనకు ప్రధానమైనటువంటి వచనము ఇదే 21. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. అందరూ అంటారు. మళ్ళా ఇందులో అది ఏ పాయింట్ వస్తుంది, లిమిటెడ్ అటాన్మెంట్ అనేటువంటి పాయింట్ కు ఈ యొక్క వచనములో కౌంటర్ ఉంది. లిమిటెడ్ అటాన్మెంట్ కూడా ఇక్కడ ఇందులో కవర్ అవుతుంది. లిమిటెడ్ అటాన్మెంట్ కాదు, అందరూ కూడా ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా, అందరిని జబర్దస్తి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్లి వాళ్ళ చేత ప్రార్థన చేపించి, వాళ్ళ లోపల విశ్వాసం ఉంచి, వాళ్ళ ద్వారా విశ్వసింపజేసి, తలుపు కొట్టి తలుపు తీయించి, ఇలాంటి డ్రామాలు చేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఇలాంటి ఏకపాత్రాభినయం చేసేవాడు కాదు మన దేవుడు. మనుషుల్ని ఒక వ్యక్తిత్వాన్ని పెట్టినటువంటి ఫ్రీ విల్, ఆ యొక్క ఎన్నుకునేటువంటి స్వాతంత్రాన్ని పెట్టినటువంటి దేవుడు. ఫ్రీ విల్ మీద నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఎన్నుకోవడానికి స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చినాడు. పతనం అవ్వడానికి కానీ, నాశనానికి వెళ్ళడానికి కానీ, లేక నిత్య జీవమునకు రావడానికి కానీ దేవుడు ఆ యొక్క మార్గాల్ని ఎన్నుకోవడానికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చిండు మనిషికి.
విశ్వసిస్తాడు, హృదయమందు విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, బాప్తిజం పొందుతాడు, రక్షణ పొందుతాడు. ఇది ప్రాసెస్. ఇంకా రోమాపత్రిక 10వ అధ్యాయంలో, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, రోమా 10:9లో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ అననీయ సందర్భములో 22వ అధ్యాయము 16వ వచనంలో అననీయ పౌలుకు చెప్పినటువంటి విషయాలు. పౌలు జీవితంలో ఏదైతే నెరవేరిందో ఆ విషయాల్ని మళ్ళీ తన పత్రికల్లో రాస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా స్వయంగా పొందినటువంటి యొక్క క్రమము, ఈ యొక్క జ్ఞానమును తన యొక్క పత్రికల్లో రాస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడు మళ్ళొకసారి చదువుతాను, 9వ వచనము. అదే మనకు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఇప్పుడు క్యాల్వినిస్టుల ప్రకారము దీన్ని ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా చెప్పాలని నేను అంటానంటే, అదేమనగా ప్రభువు మీ నోటి ద్వారా ఒప్పించును, ప్రభువు తానే మీ నోటి ద్వారా ఒప్పించును, దేవుడు తాను మృతులలో నుండి లేచినానని మీ హృదయములో ఒప్పింపజేయును, మీ లోపల విశ్వాసం ఉంచి మీ ద్వారా విశ్వసింపబడే విధంగా తనను తాను చేసుకొనును. ఇదంతా కూడా మిమ్మల్ని మీ ద్వారా నాటకం ఆడించును అని చెప్పుకోవాలి. అలా ఉందా? మనిషి యొక్క స్పందన ఉంది ఇక్కడ, ప్రతిస్పందన. దేవుని యొక్క స్పందనకు ప్రతిస్పందన మనిషి నుండి ఆయన కోరుకుంటున్నాడు. అందరి కొరకు రక్షణ. ఆ తర్వాత ఎన్నుకోవడం అంటే ప్రభువులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలక్టెడ్ పీపులే. ప్రభువు లోపల ఎన్నుకున్నాడు దేవుడు, క్రీస్తు లోపల అందరినీ ఎన్నుకున్నాడు. వచ్చిన వాడు ఆ ఎలక్షన్ లిస్ట్ లో ఉంటాడనేటువంటి విషయం గమనించాలి. నీ పాపములను కడిగివేయబడినట్లు అపోస్తల కార్యములు ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనములో, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చునట్టును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. మారు మనస్సు నుండి తిరుగుడి. మిమ్మల్ని తిప్పుతాను అని అనలేదు. కానీ మీరు మారు మనస్సు నుండి అతని వైపు, దేవుని వైపు, రక్షకుని వైపు తిరగండి అని అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు మీరు చదవట్లేదు? కాల్వినిస్ట్ మేధావులను నేను ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చదవట్లేదు? వీటికి సమాధానం మీరేమిస్తారు? అవి కూడా దేవుడే చేపిస్తాడు. ఏదైతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో తలుపు కొట్టుచున్నాను, లోపల నుండి ఆ చచ్చిపోయిన వాణ్ణి కూడా వాణ్ణిలో నుండి స్పందనను తెచ్చి తలుపును కూడా నేనే తీపిస్తాను అన్నట్టు మీరు చెప్తారా? ఎట్లా మీరు దాన్ని సరి అయినటువంటి విధానంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు మారు మనస్సు నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుతారు ఎప్పుడు అంటే, మీరు విశ్వసించి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. అదే విధంగా రోమాపత్రిక
ఇదంతా అంటే అననీయ సందర్భంలో ఏదైతే 22:16 అననీయ చెప్పిండో ఆ పౌలు విషయంలో ఇవన్నీ కూడా నెరవేరినాయని చెప్పడానికి నేను ఇవి చూపిస్తున్నాను. మీరు ఇందాక నేను చూపెట్టిన విధంగానే రోమాపత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనుము, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించు. ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఇదే మనకు గోచరిస్తుంది. అదే విధంగా అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. అననీయ పౌలు సందర్భం ఇది, మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. దీనికంటే ముందు వచ్చిన ఒకసారి చదువుదాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొనెను. మనకు ఇక్కడ ఏమి అర్థమవుతుంది? ఇది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రాసెస్ జాగ్రత్తగా మనము వాక్యాన్ని గమనిస్తే 3 రోజుల టైం లైన్ ఇది, 3 రోజుల ప్రాసెస్ జరిగింది. కాబట్టి పౌలు కూడా ఇర్రెసిస్టబుల్లీ ఆయనను తీసుకెళ్లి ఆయన తన యొక్క ఏదో క్యాప్చర్ చేసినట్టు, హైజాక్ చేసినట్టు, పౌలు యొక్క స్పందన ఏమీ లేకుండానే సమస్తము దేవుడే చేసిండు, సమస్తము దేవుడే చేస్తాడు. కానీ విశ్వసించవలసినటువంటి కనీస బాధ్యత అంటే ప్రతిస్పందన మనదై ఉంటది. అది మన నుండి కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అనేది కూడా అది అభూత కల్పన, వీళ్ళు కల్పించినటువంటి ఒక టైటిల్. అది కాల్విన్ చెప్పినటువంటి విషయానికి కొంత మెటీరియల్, కొంత మసాలా దట్టించి పులిహోర చేసి వీళ్ళు ఇక్కడ వడ్డిస్తున్నారనేటువంటి విషయము ఇక్కడ చెప్పక తప్పడం లేదు. బ్రదర్ ప్రసాద్ గారు. బ్రదర్ పవర్ కట్ అయింది బ్రదర్. ప్రసాద్ గారు ఉన్నారా? ఉన్నాను బ్రదర్, కాకపోతే పవర్ కట్ అయి ఉంది. బ్రదర్ బ్రదర్ ఉన్నారా? బ్రదర్ మీ మాట మాకు వినిపిస్తున్నాయి, కాకపోతే పవర్ కట్ అయి ఉంది దగ్గర. బ్రదర్ బ్రదర్ మీరు స్పందిస్తారా? బ్రదర్ నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్.
వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి. నా దగ్గర పవర్ కట్ అయింది బ్రదర్. మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది బ్రదర్. మరి బైబిల్ ఓకే ఓకే, దేవుని దేవుడు వచ్చింది బ్రదర్. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, మాట్లాడతాను. బ్రదర్, అదే వీళ్ళు దేవుడు కొందరి కొరకే రక్షణ కార్యం చేశాడని, కొందరినే బలవంతంగా తీసుకొని పౌలును ఏ విధంగానైతే ఇర్రెసిస్టబుల్లీ తీసుకెళ్లాడో అట్లనే తీసుకెళ్తాడు, వాళ్లను నివారించేటువంటి ఏ శక్తి కూడా ఉండదు అని, ఒకసారి రక్షింపబడితే ఇక వాళ్లకు ఎలాంటి భయం అక్కర్లేదు, డైరెక్ట్ గా తీసుకెళ్లి సింహాసనం మీద క్రీస్తుతో పాటు కూర్చోబెట్టుకుంటాడని మన సహోదరులు కాల్వినిస్ట్ సహోదరులు చెప్తున్నారు. అది వాక్యం యొక్క వాదనల్ని వాక్యం బలపరుస్తుందా? లేదు బ్రదర్, ఆ వాక్యం చెప్పే మాటలని వాక్యం సపోర్ట్ చేయదు, బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ యొక్క బలవంతంగా ఈ విధంగా ఒక మనిషిని చేస్తే దేవునికి దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమమై ఉన్నాడు అనే మాటకి అసలు అర్థం లేదు. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే నియంత్రిత ధోరణి, లేదంటే నియంత పాలన, లేకపోతే దేవుడు నియంత అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ప్రేమ అనే ఉన్న చోట స్వేచ్ఛ ఉంటుంది బ్రదర్, స్వేచ్ఛ ఉంటది. ఆ స్వేచ్ఛను బట్టే మనిషి ప్రవర్తిస్తాడు అన్నమాట. ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా తోటలో ఆదామును దేవుడు పెట్టాడు. ఆదాము ముందు మంచి ఉంచాడు, చెడు ఉంచాడు, రెండు ఉంచాడు. ఏది డిసైడ్ చేసుకోవాలో ఆదాముకి వదిలేశాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే చెడునే ఎంచుకున్నాడు, చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తినవద్దని చెప్పిన పండును తిన్నాడు. ఈ స్వేచ్ఛ అనేది దేవుడు ఇవ్వలేదంటే దేవుడు ప్రేమమయుడు అన్న మాటకి అసలు అర్థమే ఉండదు బ్రదర్. నియంత్రిత ధోరణిలో ఉన్నాడు అనే మాటకి ఈ యొక్క సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం కొందరి కోసమే, లేదంటే ఏర్పరచబడిన వారి కోసమే అనే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది పూర్తిగా బైబిల్కి విరుద్ధం. ఎందుకు విరుద్ధం అని చెప్తున్నానంటే కొన్ని వాక్యాలు నేను చెప్తాను, ఒకసారి చూడండి బ్రదరు. ఏంటంటే అది లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టే సందర్భంలో, ఈ లోకంలో మానవునిగా జన్మించే సందర్భంలో ఒక మాట దేవదూత చెప్తుంది బ్రదర్. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యము. అయితే ఈ మాట గొల్లలతో చెప్తుంది, గొర్రెల కాపరులతో చెప్తుంది. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్తుంది. కింద ఏం చెప్తుంది 11వ వాక్యంలో, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తుంది. ఇక్కడ దేవదూత ఏం చెప్తుందంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంటుంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త, అది మంచి వార్త. ఏంటయ్యా ఆ వార్త అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుతాను కదా, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా ఆయన చెప్తున్న మాట, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణములు ఇచ్చుటకు వచ్చినను. అనేకులకు ప్రతిగా అనే మాటని వీళ్ళు దాన్ని కూడా వక్రీకరిస్తారనే నేను అనుకుంటున్నాను. అనేకులు అంటే అక్కడ ఏర్పరచబడిన వారే అని చెప్తారు, కానీ అక్కడ ఆ మాట లేదు. ఏర్పరచబడిన వారికి మాత్రమే ప్రాణం ఇచ్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారని చెప్పి చెప్పట్లేదు. అనేకులు ప్రతిగా విమోచనగా తన ప్రాణాన్ని పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఇందాక దేవదూత లూకాసు వార్త 2:10లో ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన వర్తమానం ఏంటంటే ఆయన యొక్క శిలువ యాగం ద్వారా సమస్త మానవాళి పాప పరిహారార్థంగా జరగబోతుంది, ఇదే సంతోషకరమైన వర్తమానం అని చెప్పి ఆ దేవదూత చెప్పింది అనమాట. అయితే ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం కూడా మాట ఉంది బ్రదర్. 1 యోహాను పత్రిక
1వ అధ్యాయము 7వ వాక్యంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని చెప్తున్నాడు యోహాను గారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని చెప్పి స్టేట్మెంట్ యోహాను గారు ఇస్తున్నారు. ఇందాక మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణం పెట్టని నేను వచ్చానని చెప్పాడు. ఆ దూత ఏం చెప్పింది? ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన వర్తమానము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుడితే అందరికీ సంతోషకరమైన వర్తమానం ఎలాగవుద్దంటే ఈ విధంగా, ఆయన సమస్త మానవాళి పాప పరిహారార్థమై కేవలము ఎన్నుకోబడిన వారి కొరకు, ఎంచబడిన వారి కొరకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి తన ప్రాణాన్ని పెట్టాడు, పణంగా పెట్టాడు. ఇకపోతే ఇంకా మనం చూసుకుంటే మొదటి తిమోతి 2:6 కూడా ఒక మాట ఉంది బ్రదరు, అది కూడా చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యంలో 5వ వాక్యం కూడా చూసినట్లయితే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్తూ 6వ వాక్యంలో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనిను, దీన్ని గుర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఇక్కడ ఏమంటుందంటే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకును అని చెప్పి అపోస్తులైన పౌలు గారు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కొందరి కోసమే తన ప్రాణాన్ని పెట్టాడని చెప్పి బైబిల్లో ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు. ఏర్పరచబడిన వారికి మాత్రమే, వారి కొరకు మాత్రమే ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడని చెప్పి బైబిల్లో ఎక్కడ లేదు. ఇది పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధ. ఇకపోతే యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యంలో కూడా ఒక మాట ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని చెప్పి ఇక్కడ మాట ఉంది బ్రదరు. లోకం అంటే ఎవరు ఇక్కడ? మానవాళి, సమస్త మానవాళి. ఈ మానవాళి పాప పరిహారార్థమై దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించేశాడు. అంతేగాని లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన పంపలేదని చెప్తున్నాడు. ఇక చూసుకుంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం కూడా ఇంకో మాట ఉంది. 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యంలో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపినట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని చెప్పి యోహాను గారు కూడా చెప్తున్నారు. తండ్రి తన కుమారుడు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని మేము చూచి సాక్ష్యం ఇచ్చుతున్నాము అన్నారు. లోకంలో కేవలం మాత్రమే ఉన్నారా, లేదంటే అందరూ ఉన్నారా? లోకం కేవలం ఎన్నుకోబడిన వారి కోసమే చేయబడిందా, లేదంటే అందరి కోసం చేయబడిందా? అంటే అందరి కోసమే చేయబడింది. దేవుడు ఎన్నుకొనబడిన వారు ఉన్నారు, తర్వాత దేవుడి చేత సృష్టించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే ఆ లోకం నుండి ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. దానికి మేము సాక్ష్యం అని చెప్పి యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ మరణం అందరి కోసం కాదు, కొందరి కోసమే అనే బోధ పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధ అని చెప్పి సుమారు ఒక 4-5 వాక్యాలు 6 వాక్యాల దాకా మనం చెప్పాం బ్రదరు. ఇక రెండో విషయం చూసుకుంటే, దేవుని ప్రేమ అందరి మీద కాదు, కొందరి మీద మరి చెప్తున్నారు వీళ్ళు. అంటే ఏర్పరచబడిన వారి మీద మాత్రమే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది, మిగతా వారి మీద దేవుని యొక్క ప్రేమ ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా వాక్య విరుద్ధమైన బోధే. ఎలాగంటారా? యోహాను సువార్తలో మాట ఉంది, నేను మళ్ళీ చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మనుషులు, సమస్త మానవాళి. ఈ మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ మనుషులందరూ పాపంలో ఉండకుండా తన కుమారుని పంపించాడు ఇక్కడికి భూమి మీదకి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కేవలము ఎన్నుకొనబడిన వాడు, ఏర్పరచబడిన వారు మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్ముతారో వారందరికి కూడా ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను ఈ లోకంలోకి పంపించాడని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. బ్రదర్కి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే అంటే దేవుణ్ణి ఎన్నుకోవడానికి అంటే దేవుడిచ్చేటువంటి ఉచితముగా దేవుడి ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించడానికి మనిషి దగ్గర ఎలాంటి శక్తి లేదు అనేటువంటి విషయాన్ని ఆ విధంగా కాదు అని మనము గతంలోనే చెప్పినాము. అయితే ఈ విధంగా దేవుణ్ణి చూజ్ చేసుకోవడానికి ఎన్నుకోవడానికి దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ ఆఫర్ ని స్వీకరించడానికి లేకపోతే తృణీకరించడానికి మనిషికి ఏ విధంగా శక్తి ఉన్నది, శక్తి లేదా, మరి దీని విషయమై ఈ యొక్క అంశం విషయమై బైబిల్ ఏం చెప్తున్నది అనేది మనము కొన్ని వచనాలు చూసి మనము చూద్దాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము అంటే దీన్ని ఏ విధంగా మనం అంటామంటే స్వయం చిత్తము అంటే ఫ్రీ విల్, స్వేచ్ఛా సంకల్పము, స్వయం చిత్తము, ఫ్రీ విల్ అనేది మనిషి లోపల ఉన్నదా లేదా, దేవుడిచ్చేటువంటి రక్షణకు స్పందించేటువంటి శక్తి మనిషి లోపల ఉన్నదా లేదా అని మనము ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాను. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులను నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు రెండు పద్ధతులను, రెండు మార్గాలను, రెండు విషయాలను మీ ముందు పెడుతున్నాను. నన్ను సేవిస్తారా, నిజదేవుడైనటువంటి నన్ను సేవిస్తారా, లేకపోతే మీ పితరులు ఆరాధించినటువంటి, మీ పితరులు బలులర్పించినటువంటి, మీ పితరులు దేవుడు కాని వారిని దేవులుగా విగ్రహాలు పెట్టుకొని ఆరాధించినటువంటి వాళ్ళను సేవిస్తారా? అది మీరు ఎన్నుకోవలసినటువంటి అవసరత ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు. నేను నా ఇంటి వారు, ఇక్కడ మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు. యెహోషువ దేవుని మాటలు చెప్తున్నాడు. దేవుడు ఎవరైతే మిమ్మల్ని రక్షించినాడో, మిమ్మలను ఎర్ర సముద్రం దాటించినాడో, ఆరిన నేల మీద నడిపించినాడో, ఎర్ర సముద్రంలో బండలో నుండి నీటిని త్రాగించినాడో, ఆకాశం నుండి మన్నాను కురిపించి మిమ్మల్ని పోషించినాడో, ఆయనను సేవిస్తారా? లేకపోతే మీ పితరులైనటువంటి వారిని, మీ పితరులు ఆరాధించినటువంటి పూజించినటువంటి ఆ యొక్క దేవతల్ని సేవిస్తారా? మీ ఇష్టము.
నేనైతే నేను నా ఇంటి వారును నేను మీరెవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని అంటున్నాడు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమైదుము. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. జబర్దస్తి వాళ్ళతోటి ఒప్పించలేదు దేవుడు అన్నాడు. ఆయనే మా దేవుడు. మేము అన్య దేవతల్ని ఏ విధంగా పూజిస్తాం? మేము పూజించము. ఇక్కడ మనిషి యొక్క ఫ్రీ విల్ ని యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు, దేవుణ్ణి తృణీకరించడానికి, లేకపోతే అన్య దేవతల్ని ఆరాధించడానికి. వారి యొక్క స్వయం చిత్తమును, ఆ యొక్క ఫ్రీడమ్ను యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ సందర్భంలో దేవుణ్ణి తృణీకరించినట్లయితే వాళ్లకు తీర్పు అనేది ఉంటది. తీర్పు సింహాసనము అనేటువంటి ఘట్టానికి అవకాశం ఉంటది. లేనట్లయితే తీర్పు అనేది అవసరం లేదు. ఎందుకంటే భూమి పునాది వేయబడక ముందే కొందరిని రక్షించుకున్నాడు, కొందరిని నరకంలో వేసిన తర్వాత ఇక తీర్పు ఎందుకు? మంచిని చెడును ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడానికి అవకాశము మనిషికి దేవుడు ఇయ్యనప్పుడు ఇక తీర్పు ఎక్కడిది? ఆల్రెడీ నరకంలో వేశాడు కదా ప్రీ డెస్టినేషన్ లో, ఆ ప్రాసెస్ లో. ఇక తీర్పు అనేది లేదు. మరి తీర్పు అనేది ఉన్నది కదా కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అయితే ఇక్కడ 17వ వచనం, ఐగుప్తు దేశమను 18వ వచనం, యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవా అనే సేవించదము, ఆయననే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ యెహోషువతో పాటు ఇశ్రాయేలు జనం అందరూ కూడా యెహోవానే మనం ఆరాధిద్దాము, ఆయనే మన యొక్క దేవుడు అని వీళ్ళు మంచి మార్గాన్ని, జీవపు మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. ఇంకొక వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇక్కడ రక్షణకి శిక్షకి ఈ రెండు మార్గాలు ఉన్నాయి. దేన్నైతే ఎన్నుకుంటాడో అందులోకి వెళ్తాడు అనేటువంటి సూచన ఇక్కడ ఇస్తున్నాడు. ఇంకొక వచనం, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో, 26-28 వచనాలు, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనలను శాపమును పెట్టుచున్నాను. ప్రీ డెస్టినేషన్ లో భాగంగా మిమ్మల్ని శాపానికి గురి చేసినా మిమ్మల్ని అందులో పడేస్తాను, మిమ్మల్ని దీవించినాను, మిమ్మల్ని ప్రేమించినాను, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తున్నాను అని అనలేదు ఇక్కడ. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనలను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు శాపము కలుగుతుంది ఎప్పుడు? దేవుణ్ణి నిరాకరించినప్పుడు. మీకు దీవెనలు ఉంటాయి ఎప్పుడు అంటే దేవుణ్ణి మీరు చూజ్ చేసుకున్నప్పుడు. మీకు ఆ ఫ్రీ విల్ ఉంది, ఆ యొక్క స్వయం చిత్తం అనేది ఉంది, స్వయం సంకల్పము అనేది ఉంది. దాన్ని మీరు క్రమముగా దేవుణ్ణి ఎన్నుకోవడంలో మీరు వాడినట్లయితే మీరు దీవెనలు పొందుతారు, లేకపోతే శాపానికి గురవుతారు అని చెప్తున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 1వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయనను ఎన్నుకుంటే నువ్వు ఆయన యొక్క శరణు చొచ్చితే గనక ఆయన రక్షణను
రక్షణకు, ఆయన ఇచ్చేటువంటి రక్షణకు నువ్వు రెస్పాండ్ అయితే గనక నీకు దీవెనలు, నిన్ను హెచ్చిస్తాను అని అంటున్నాడు. 15వ వచనం, ఇదే అధ్యాయం 15వ వచనములో, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇక్కడ రెండున్నాయి, దీవెనలు, మిమ్మల్ని హెచ్చిస్తాను అని, ఇంకా శాపములు ఉన్నాయి. మీరు దేవుని మాట వినని ఎడల మీకు శాపములు, మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్తున్నారు. ఇదే 28వ అధ్యాయము 62వ వచనములో, ద్వితీయోపదేశ కాండం 28:62లో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మంది మిగిలి ఉందురు. వినని వారికి శిక్ష, వినని వారికి తీర్పు, వినని వారికి నాశనము, శాపము అని చెప్తున్నాడు. మిమ్మల్ని వినకుండా చేస్తాను, మిమ్మల్ని నాశనానికి గురి చేస్తాను అని చెప్పలేదు కదా. వినకుండా ఉండడం అనేది మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు దేన్ని ఎన్నుకుంటారో దానిని బట్టి మీకు సంభవిస్తుంది. ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు మనిషి లోపల స్వయం చిత్తం అనేది ఉంది, స్వేచ్ఛా సంకల్పము. నువ్వు దేన్నైతే ఎన్నుకోవాలో దాన్ని ఎన్నుకోవడానికి నీకు ఆ స్వతంత్రం ఉన్నది. నీ యొక్క స్వతంత్రాన్ని బట్టి, నువ్వు ఎన్నుకున్న దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావా, నువ్వు శాపానికి గురైతావా, నువ్వు నరకానికి వెళ్తావా, లేకపోతే పరలోకానికి వెళ్తావా అనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టే రేపు తీర్పు సింహాసనం ముందు మనందరం కూడా నిలబడవలసి ఉన్నది. ఇది దేవుడు నియమించినటువంటి నియమము. ఆయన శాడిస్టు, ఆయన అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు ఎవరు? కాల్వినిస్టులు బోధిస్తున్నటువంటి ఆ వ్యక్తి అన్యాయస్తుడు. ఆయనకు క్రీస్తు అని పేరు పెడతారా, లేకపోతే యెహోవా అని పేరు పెడతారా, ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ గ్రంథములో లేనటువంటి ఆ వ్యక్తిని తెచ్చి గ్రంథములో వాళ్ళు చొప్పిస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఒక మాట నేను చెప్తాను, ఒకవేళ దేవుడు న్యాయవంతుడు అని తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే, అంటే భూమి పునాది వేయబడక ముందే కొందరిని నరకానికి నిష్కారణంగా, కొందరిని నరకానికి, కొందరిని పరలోకానికి తీసుకెళ్లేవాడైతే, నిష్కారణంగా తీసుకెళ్లేవాడైతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయస్తుడు దేవుడు కాడు. అయితే ఒక అవకాశం ఉండేది. ఇక్కడ ఒక మన హైదరాబాద్ లో ఉన్నటువంటి కాల్వినిస్ట్ పెద్ద ఏమంటున్నాడంటే, ఆయన అది న్యాయము అంటున్నాడు. నరకములో వేయడం కూడా అది న్యాయమే, కాబట్టి మీరు అడగడానికి వీల్లేదు అంటున్నాడు. అందరూ అంటే ఎవరైతే నరకానికి వెళ్తున్నారో వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో, పాపం అనేటువంటి క్వాలిఫికేషన్, పరలోకానికి తీసుకెళ్లబడుతున్న వాళ్ళకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. సమానంగా వీళ్ళు శాపగ్రస్తులు, సమానంగా పాపులు. అలాంటప్పుడు కొందరినే ఎందుకు తీసుకెళ్తాడు అనేది నా ప్రశ్న. కొందరిని ఎందుకు తీసుకెళ్తాడు? అట్లా కొందరిని తీసుకెళ్తే పక్షపాతం కలిగిన వాడైతాడు దేవుడు, అన్యాయస్తుడు అవుతాడు. అయితే ఈ సందర్భంలో దేవుడు న్యాయస్తుడు కావడానికి ఇంకొక అవకాశం ఉంది. ఏంటంటే, అందరూ పాపము చేసిన వాళ్ళే కనుక, అందరూ నాశనానికి పాత్రులే కనుక, అందరినీ తీసుకెళ్లి ఒకవేళ నరకంలో వేస్తే కనుక అప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడు అవుతాడు. ఎందుకంటే వాళ్ళందరూ పాపానికి పాత్రులు, వాళ్ళు పాపస్తులు, పాపం చేసిన వాళ్ళు కాబట్టి నరకానికి పాత్రులు. వాళ్ళు అందరినీ తీసుకెళ్లి నరకంలో వేసినప్పటికీ కూడా ఆ దేవుడు న్యాయవంతుడు అవుతాడు, ఆయన దేవుడు అవుతాడు. అయితే ఇక్కడ అందరూ మారు మనస్సు పొంది తన దగ్గరికి రావడానికి అందరికి సమాన అవకాశం ఇచ్చి, ఎవరైతే వస్తారో వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళ యొక్క శాపాన్ని తొలగించడం ద్వారా మిగతా వాళ్ళు ఎవరైతే దేవుణ్ణి తృణీకరించారో వాళ్ళు పాపంలో నిలిచి ఉన్నారు కనుక వాళ్ళకు తీర్పు జరుగుతుంది. ఇది కూడా న్యాయమే. కానీ నిష్కారణంగా ఎవరిని కూడా ఆయన దేవుడు నరకంలో వేసేవాడు కాదు. కాల్వినిస్టుల ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి దేవుడు ఆయన దేవుడు కాదు. ఈ సందర్భంలో ఈ విషయాన్ని గుర్తించాలి. సహోదరుడు జాన్ సురేష్ అన్న గారు వచ్చారు.
సురేష్ అన్న గారు. అన్న ప్రైజ్ అన్న ప్రైజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కొంచెం లేట్ అయింది ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల. ఓకే ఓకే బ్రదర్. అన్న ఏ విషయం మీద చర్చించారు ఇప్పటివరకు? అదే బ్రదర్, మొన్న 3 అంశాల మీద మనము మాట్లాడుకున్నాం కదా. అవును. ఫిలిప్ లోని మొదటి 3 అంశాల మీద కాస్త రీక్యాప్ ఇచ్చినాము దానికి. ఆ తర్వాత 4వ అంశము ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అని దాని మీద మాట్లాడుతున్నాము. మానవులకు ఫ్రీ విల్ అనేది స్వయం చిత్తము, దేవుని ఎన్నుకోవడానికి తృణీకరించడానికి ఆ యొక్క స్వతంత్రము మనిషికి ఉందని ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని వచనాలు మనము బైబిల్లో నుండి చూసినాం బ్రదర్. చాలా మంచిదండి, చాలా సంతోషం. అంటే దేవుని కృపను వీళ్ళు తిరస్కరించలేరు అనే పదానికి వీళ్ళు వాడుతూ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఈ మధ్య కొత్తగా అవతారం ఎత్తినటువంటి క్యాల్వినిస్ట్ బాబా గారు ఏమంటారంటే దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు అంటే నేను ఎప్పుడు వినలేదు. ఇది ఎక్కువ శాతం రేపిస్టులు, తర్వాత గ్యాంగ్ వార్లు చేస్తుంటారు చూసారా, వాళ్ళు కబ్జాకోర్లు, వీళ్ళు వాళ్ళకి వాడేటువంటి పదాన్ని ఆయన వాడి బలాత్కారపు కృప, బలాత్కారయుక్తమైన కృప అని వాడాడు. అంటే మనం ఎక్కడ వింటాం ఈ పదాన్ని అంటే, ఒక మనిషికి స్వయం చిత్తం లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా చేసేటువంటి పనిని బలాత్కారం అంటారు. దాన్ని చట్టాలే అంగీకరించవు, సామాన్య చట్టాలే అంగీకరించవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేవుణ్ణి ఆధునికమైన చట్టాల ముందు దోషిగా నిలబెట్టే భయంకరమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వాస్తవానికి దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎవరికి ఇష్టం లేకుండా దేన్ని జొప్పించేవాడు అయి ఉంటే ఆయన ఆనాది కాలంలో ఆదాము గారి సందర్భంలోనే జొప్పించాడు. ఆదాము గారికి హవ్వ గారికి ఆయన ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చేవాడే కాదు. మనం ఈ విషయాన్ని కొంచెం పరిశీలన కూడా అవసరం లేదండి, చాలా చిన్న పిల్లలు కూడా చెప్పగలుగుతారు. దేవుడు నియంతృత్వ పోకడలకు ఎప్పుడూ పోలేదు, మనిషికి స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలే కల్పించాడు అని కనీసం చిన్నపిల్లలకు అర్థం. మనం సండే స్కూల్లో చిన్నపిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు ఆది కాండంలో జరిగిన సంఘటనలన్నీ చెప్తారండి. వాళ్ళని అడిగారు అనుకోండి చాలా క్లియర్ గా చెప్తారు. కానీ మరి ఈ కొత్తగా బాబాలకి ఎందుకు అర్థం కాలేదు, ఈ క్యాల్వినిస్ట్ బాబాలకే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఇంత ఘోరంగా ఈ పదాలను ఉపయోగించి దేవునికి ఆపాదించడం అనేది, నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళమేమోనన్న అభద్రతా భావంలో నుండి పుట్టుకొచ్చినటువంటి సిద్ధాంతాలని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. వీళ్ళు పరలోకానికి వెళ్ళరు గనక వీళ్ళ మానసికంగా వీళ్ళని వీరు సంతృప్తి పరుచుకోవడానికి వీళ్ళు ఈ సిద్ధాంతాలను కల్పించి, మళ్ళీ వీళ్ళు కల్పించినటువంటి సిద్ధాంతాలకి వీళ్ళు పరలోకానికి వెళతారు అని చెప్పడానికి కూడా ఏ గ్యారెంటీ లేదు. వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళకి కూడా గ్యారెంటీ ఇవ్వడల్లా. ఏం చేతంటే వీళ్ళు కూడా చిత్తంలో ఉన్నారో లేదో తెలియదు. వీళ్ళు కూడా ఆయన బలంకారపు కృపని వీళ్ళు అనుభవిస్తున్నారో లేదో తెలియదు. ఒక్కటి వీళ్ళు చెప్పలేకపోతుంది ఏంటంటే, వీళ్ళ సిద్ధాంతాన్ని సమర్థించిన ప్రతివాడు ఆయన యొక్క ఏదైతే ఆయన బలత్కారపు కృప ఉందో, లేకపోతే ఏదైతే ఆయన బేషరతు ఎన్నికుందో దాంట్లో ఉన్నారని చెప్పలేరు. వీళ్ళు ఏం చేతంటే వాళ్ళకి తెలియదు, ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారనేది వాళ్ళకి తెలియదు. అంత అభద్రతా భావంలో వీళ్ళ భక్తి ఉందంటే ఇంకెవరికీ లేదండి. నాకు తెలిసినంత వరకు వీళ్ళకున్నంత అభద్రతా భావం ఇంకెవరికీ లేదు. వీళ్ళు ఏదో మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామన్న ధైర్యంలో ఉన్నాం అనుకుని ఇతరులకు ధైర్యం చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప, కానీ వాస్తవానికి ఈ సిద్ధాంతాన్ని నమ్మినోడు ఉంటాడా, నమ్మనోడు ఉంటాడు, ఎవడుంటాడో కూడా గ్యారెంటీ లేదు వీళ్ళకి. ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకీ దేవుని కృపని లేదా దేవుని ఆజ్ఞని, దేవుని చిత్తాన్ని ఒక మనిషి తిరస్కరించగలడా, ఎదిరించగలడా అంటే బైబిల్ ఏం చెప్తుంది? మనం మొదటి నుంచి చూసుకుంటూ వచ్చినప్పుడు ఆది కాండం మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళని పిలిచాడు, ఆయన చెప్పాడు, ఇదిగో బాబు ఈ తోట మధ్యలో మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలం ఉందిరా బాబు, మీరు తినకండి అన్నాడు. తినమన్నాడా, తినవద్దన్నాడండి? తినొద్దని చెప్పాడు. మరి ఈయన బలత్కారంగా ఆయన కృపను చూపించేవాడైతే పాపంలో పడకుండా కాపాడాలి కదా. ఈరోజు మానవ సమాజాన్ని అంతటికీ పాపం తెచ్చే అంత ఘోరమైన కార్యక్రమంలో అంత అజాగ్రత్తగా, అంత నిర్లిప్తగా, అంత నిర్లక్ష్యంగా దేవుడు వ్యవహరించాడా? ఒకవేళ ఆయన ఎదిరించలేనటువంటి కృపను వాళ్ళ మీద జొప్పించాలి అనుకుంటే వాళ్ళకి చెప్పాలి కదా,
వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలి కదా. వాళ్ళు లోకానికి పాపం తీసుకొచ్చే కారకులుగా అయ్యేంత వరకు ఎందుకంత ఆయన బలత్కారమైన కృపను చూపించలేకపోయాడు అంటే ఆ రోజు అశక్తుడైపోయాడు ఆయన. వీళ్ళు చెప్తున్నట్టుగా సార్వభౌమాధికారం లేదా ఆయనకి? వీళ్ళు చెప్పిన సార్వభౌమాధికారం లేదా? వీళ్ళు చెప్పిన సార్వభౌమాధికారం కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి వచ్చింది కొత్తగా. అంటే కొత్త నిబంధన కాలానికి ఆయన కొత్త జవసత్వాలను పొందాడా? కొత్త నిబంధన కాలానికి ఆయన ఎక్కడ లేని శక్తిని సంపాదించుకున్నాడా? వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ ఫిక్షన్ లో ఉన్నటువంటి దేవుళ్ళకి వచ్చినట్టు ఏదో ఆయుధాన్ని సంపాదించుకుంటే శక్తి వచ్చినట్టుగా వీళ్ళ దేవుడికి కొత్త నిబంధనలో క్యాల్విన్ గారు కొత్త నిబంధన కాలం తర్వాత క్యాల్విన్ గారు వచ్చిన తర్వాత శక్తి వచ్చిందా? ఆ బలత్కారపు ఎదిరించలేని సార్వభౌమాధికారం ఇప్పుడు వచ్చిందా వీళ్ళకి? చాలా విచిత్రం ఏంటంటే, నేను ఈ రోజు ఒక వ్యాసం కూడా చదివాను మన వాక్య పునాది అనేటువంటి దాంట్లో. మన వీక్షకులు కూడా నేను మరొకసారి చెప్తున్నాను, వాక్య పునాది అనే వెబ్సైట్ ఉందండి. ఇలాంటి క్యాల్వినిజం లాంటి తప్పుడు బోధలు చేసేటువంటి వారి అందరికీ కూడా సరైనటువంటి గడ్డి పెట్టేటువంటి వాక్యానుసారమైన బోధలు ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, వాళ్ళు ఇంత చెప్పినా కూడా వినకపోగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తున్నారు. వాళ్ళు విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి వర్తించాలని ఈ మాట వాడారు. అలాంటి వాళ్ళకి గడ్డి పెట్టినా ఏం తప్పేం లేదు. ఎందుకంటే మనం వాడని పదాన్ని, మనం అనని విషయాల్ని వాళ్ళే ఆపాదించుకొని మనల్ని అబాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక వాళ్ళు గడ్డి పెట్టినా ఏం తప్పులేదు. కనుక వాక్య పునాది అనే దాంట్లో ఇలాంటి సారూప్య భావాలు మేమందరం కలిసి వీడియోల రూపంలోనూ వ్యాసాల రూపంలో ఉన్నాయి కనుక ఆ వెబ్సైట్ మీకు రాబోతుంది, దయచేసి సిద్ధంగా ఉండండి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈయన క్యాల్విన్ గారు ఏమంటారంటే, పాపం చేయడానికి దేవుడు అనుమతించాడు అన్నది తప్పట. ఆయన రాసుకున్న గ్రంథంలో పాపం చేయడానికి దేవుడు అనుమతించాడు అన్నది తప్పు, పాపము దేవుడే చేయించాడు అనేది నిజం. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పాపాన్ని దేవుడే జరిగించాడు. కారణం తన మహిమని, తన సార్వభౌమాధికారాన్ని, తన ఎవరు సమాజం ఎదిరించలేనటువంటి తన కృపని ఈ సమాజానికి తెలియజేయడం కోసమే ఆయన జరిగిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. ఇంతకంటే నీచమైనటువంటి వక్రీకరణ ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంతకంటే దిగజారిపోయినటువంటి వక్రీకరణ ఈ ప్రపంచంలో ఏ భక్తులైనా, ఏ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఏ భక్తులైనా వాళ్ళ దేవుళ్ళ చరిత్రలో ఇంత నీచంగా ఎవరైనా చెప్తారా? ఈ క్యాల్వినిస్టులు ఎందుకు దిగజారిపోయారు ఇంత నీచంగా? మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే, ఈ జాషువా జూడ్ గారు లాంటి ఆ కల్తీ బోధకులను మనం విమర్శించినప్పుడు సమాధానం చెప్పడానికి చేతగాని వాళ్ళు ఏమంటారంటే, జాషువా జూడ్ గారు ఎంత గొప్పోళ్ళండి, ఆయన మీరంటారా? ఆయన ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది. దేనికి సర్వీస్ ఉంది? తప్పుడు బోధ చేయడానిక? తప్పుడు బోధనలు సృష్టించి సమాజం మీదకి వదలడానికి ఆయనకి సర్వీస్ ఉంది. మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మరొకసారి వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, మేము ఆయన వ్యక్తిగతంగా అంటల్లా, ఆయన తప్పుడు బోధ చేసినప్పుడు ఆయన పట్ల మాకేం గౌరవం అండి? తప్పుడు బోధకుల పట్ల గౌరవించండి, మర్యాద చేయండి, వాళ్ళని తీసుకొచ్చి కుర్చీలు పీటలు సత్కరించమని చెప్పట్లా దేవుడు. వాళ్ళని బయటికి దరవమంటున్నాడు. వాళ్ళని కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అంటున్నాడు. మేము అదే కదా చేస్తున్నాం. పోనీ బైబిల్ చెప్పినట్టు కూడా చేయట్లేదు, ఇంకా తక్కువ, ఇంకా కొంచెం గౌరవించాం. మేము చాలా వరకు గౌరవించాం. కారణం ఏంటి? మమ్మల్ని ఒకవేళ తప్పుడు బోధకులన్నా బాధ లేదు, మమ్మల్ని అబద్ధికులన్నా బాధ లేదు, కానీ దేవుణ్ణి తప్పుడు వ్యక్తిగా సృష్టిస్తున్నారు. ఈ సమాజం ముందు దేవుణ్ణి ఒక భయంకరమైన నియంతృత్వంగా, అంటే కనీసం తాను చేసే తప్పుని ఎదుటోళ్ళు ప్రశ్నించలేనంత నియంతగా ఆయన వ్యవహరించాడని చెప్పి వీళ్ళు లేనిపోయినటువంటి అవలక్షణాలను దేవునికి ఆపాదిస్తున్నారు. కాబట్టి ఎందుకు వాళ్ళని సహించాలి? మనం ఇక్కడ ఆదాము గారి సందర్భంలో మనకు తెలుసు, వాళ్ళు చెట్టు తినొద్దు, కాయ తినొద్దని చెప్పాడు. చెప్పని ఆయనకు తెలియాలి కదా. ఎలా ఆయన తిరస్కరించారండి ఆయన ఆజ్ఞను? వాళ్ళు ఎలా తిరస్కరించారు చెప్పండి? వీళ్ళు ఆయన కృపను వాళ్ళు తిరస్కరించే ఛాన్సే లేదు కదా. దేవుడు తినొద్దన్నది కృపే కదా, మనం రక్షించడానికే కదా ఆయన కృప చూపించి చెప్పాడు. మరి ఎలా తిరస్కరించారు వాళ్ళు? దేవునికి తెలీదా? ఇంకోటి, లేవీ కాండం 26వ అధ్యాయం 43వ వచనం. లేవీ కాండం 26వ అధ్యాయం 43వ వచనం. ఆయన ఏమంటాడు? దేవుడు చెప్పే మాట్లాడే ఒకసారి 26వ అధ్యాయం 43వ వచనం. ఆయన అంటున్నాడు, వారి చేత విరవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి అంట. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఇశ్రాయేలులకి దేవుడు తన కృపను చూపించాడు, తన ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్ళు తిరస్కరించారు మొర్రో అని దేవుడు చెప్తుంటే ఆయన తిరస్కరించలేరంటారేంటి? వీళ్ళు ఆయన కృపను తిరస్కరించలేరంటారేంటి? మరి వీళ్ళు ఎక్కడితో ఏం చదువుతున్నారు బైబిల్? నాకే అర్థం అవుతుంది. బైబిల్ చెప్పేది ఏంటి, మీరు చెప్పేది. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువు. రాజుల గ్రంథం 2
19వ అధ్యాయం 23వ వచనం. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికిన మాటలు ఇవే కదా అంటున్నాడు. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికిన మాటలు ఇవే కదా. చూడండి ఎంత బాగా చెప్పాడు. దేవుని మాటలను తిరస్కరణకు గురయ్యే అని చెప్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైతే మరి ఎలా తిరస్కరణకు గురయ్యాయని మాటలు చెప్పండి. మళ్ళీ ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, క్షమించాలి 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నిపిలులు వారి భూమి మీద నుండిరి, తర్వాత నుండిరి. దేవుని కుమారుడు నరుల కుమార్తెల్లో పోయినప్పుడు వారి పిల్లలు కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తాము హృదయములను నొచ్చుకొనెను. దేవుని ఆజ్ఞల్ని, దేవుని ఆలోచనల్ని, దేవుని ప్లానింగ్ ని తిరస్కరణకు గురి చేయబడ్డం వల్ల దేవుడు సంతాపం చేసినట్టుగా, బాధపడ్డట్టుగా మనం దేవుని ప్లానింగ్ వాళ్ళు తిరస్కరించారు. ఇశ్రాయేలు చరిత్ర అంతా చూడండి. ఇశ్రాయేలు చరిత్ర అంతా మనం చూసిన ప్రతి క్షణం దేవుని ఉచితమైన కృపను తిరస్కరిస్తూనే వచ్చి, ఇశ్రాయేలు దేవునికి ఏమి చేయలా, ఇశ్రాయేలు దేవునికి ఏమి వాళ్ళు ఏమి వరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఇశ్రాయేలు పట్ల దేవుని అపారమైన కృప చూపించాడు. ఆయన వేవేల మందికి కృప చూపించాడు. పిల్లల తల్లులకి కృప చూపించాడు. కానీ ఏమైంది? తిరస్కరించాడు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఆ భయంకరమైనటువంటి ఆ వెటి చాకిరీలు ఇచ్చేస్తున్నటువంటి ఆ బానిసత్వం నుంచి, ఇనుప కొలిమి లాంటి బానిసత్వం నుంచి తప్పించి వాళ్ళని స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ప్రసాదించి, వెనక తరుగుతున్నటువంటి ఫరో సైన్యం నుంచి తప్పించడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలుగా చేసి నడిపించి అద్భుత కార్యాలు చేస్తే, ఆ పాయలు చేసి పక్కకు వచ్చారో లేదో, సినాయి కొండ మీదకి మోసే వెళ్ళగానే వాళ్ళు బంగారు దోణ చేసుకొని విగ్రహారాధన చేస్తూ వాళ్ళు అన్ని దేవతలు ఆరాధించినప్పుడు కూడా దేవుని ప్రేమను తిరస్కరించారు. తిరస్కరణకు గురైంది కనుకే కదా దేవుడు ఉగ్రతకు లోనై మోషేతో, మోషే వాళ్ళందరినీ నేను తిరస్కరిస్తున్నాను, నిన్ను నా వారసునిగా చేసుకొని నీ సంతానాన్ని దీవిస్తానండి. అప్పుడు ఏమైంది ఆయన ఆలోచన? అప్పుడు ఏం చెప్పాడు మోషే? బ్రతిమలాడాడు, ప్రభువా ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా. మోషేకి చెప్తాడు, నేను నీ సంతానాన్ని నేను ఏర్పాటు చేసుకుంటానన్నాడు. అంటే దేవుడు అబద్ధం చెప్పాడా? దేవునికి వెనక ముందు తెలియదా? దేవునికి ప్లానింగ్ ఏం లేకుండా తొందరపడి మాట్లాడేస్తాడా? ఆయన ఆల్రెడీ ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళందరూ మర్చిపోయాడా? ఇశ్రాయేలు ఆయన సంకల్పంలో ఉన్నారు కదా, వాళ్ళని మర్చిపోయి వీళ్ళందరినీ నాశనం చేసి నీ బిడ్డల్ని, నీ సంతానాన్ని నేను వారసంగా వారసత్వం చేసుకుంటానంటే ఏంటంటే దేవునికి తెలీదా? ఏం దేవుడు సంకల్పాన్ని మర్చిపోయాడా? ఓ క్యాలనిస్టులారా దేవుని గుర్తు చేసేవాళ్ళ మీరు కూడా ఆ రోజు ఉంటే? సీనాయి పర్వతం దగ్గర పైకి వెళ్ళి దేవుని దగ్గర ఉంటే జాషువా జూడి గారు వెళ్ళి, ఏం దేవుడు ఆయన పొరపాటు చేస్తావు, నీ సంకల్పాన్ని దాటిపోతావేంటి, నీ ప్లానింగ్ ని విస్మరిస్తావేంటి, నువ్వు విస్మరించినా నేను మాత్రం విస్మరించను, మా క్యాలనిస్టుల సంగతి నీకు తెలియదు, నువ్వు అంచు ఒక అడుగు పక్కకు పోయినా ఇంచు కూడా మేము పక్కకు పోమంటారా వెళ్ళి? ఏంటి అసలు? తిరస్కరణ గురి కాకపోతే ఆ రోజు ఎందుకు దేవుడు మా సంతాపం ఉంది? ఎందుకు ఆయన సినాయి పర్వతం మీద అంత ఆవేదనతో మోషే నీ సంతానాన్ని మాత్రం నేను ఎన్నుకుంటాను, వాళ్ళందరినీ నశింపజేస్తానని ఎందుకన్నాడు? చెప్పండి. దేవుని చెప్తాం తిరస్కరణ గురి కాలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? తర్వాత నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. ఏమంటున్నాడు ఒకసారి? 9వ అధ్యాయం 29. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించిరి. దీన్నేమనాలి మరి? ఎన్నిసార్లు ఆయన కావండి అంటే దేవునికి ఏమి అవగాహన లేదంటారా క్యాలనిస్టులారా? పదే తిరస్కరణకు గురవుతున్న వాళ్ళకి ఎందుకు ఆయన కృపను చూపించాడు? ఇశ్రాయేలుకి తన కృపను ఎందుకు చూపించాలి? తిరస్కరణకి ఎందుకు గురి అవ్వాలి? పదే ఎందుకు తిరస్కరించారు వాళ్ళు? దేవుని మళ్ళీ ఇంకోటి చెప్పడం, బలత్కారమైన కృప అక్కడ విఫలమైపోయిందా? ఆయన బలత్కారం అక్కడ పనిచేయలేదా?
చెప్పండి. పోనీ ఈ క్యాలనిస్టుల దేవుడు అంత బలత్కారంగా బలం చూపించే మళ్ళీ విచిత్రమైన వాదన ఏంటంటే, సార్వభౌమాధికారం అని పేరు చెప్పి నంగనాచి తప్పుడు బోధలు చేస్తున్నారు. సార్వభౌమాధికారం అంటే ఏకపక్ష ధోరణి కాదు, నియంత్రత్వ ధోరణిని సార్వభౌమాధికారానికి జోడు చేయొద్దు. సార్వభౌమాధికారం అనే దాన్ని సత్పరిపాలకుడికి, నియంత్ర పరిపాలకునికి కూడా ఉంటాయి. కానీ సత్పరిపాలకుడు సత్యం చేత పరిపాలిస్తాడు, నియంత్ర పరిపాలకుడు తన ఇచ్చ చేత, మూర్ఖత్వం చేత, తాను చేసే చెడ్డ పనులు ఎదుటోడు ప్రశ్నించకూడదన్న తత్వంతో పనిచేస్తాడు. కానీ సత్య పరిపాలకుడు మనస్సాక్షిని బట్టి మంచి చెడుల విచక్షణతో పరిపాలన చేస్తాడు. ఈ కనీస విజ్ఞానం ఈ క్యాల్వినిస్టులకి ఆ మహా పుస్తకాలు చదువుతున్న బోధలకు ఎందుకు తెలియదో నాకు అర్థం. సార్వభౌమాధికారం ఉంది దేవునికి, ఎవరు కాదన్నారు? సార్వభౌమాధికారం ఒక్కటే దేవునికి ఉందా? దేవునికి కృప ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది. దేవుల్లో సార్వభౌమాధికారం తప్ప ఇంకేం కనపట్టలేదా క్యాల్వినిస్టులారా మీకు? దేవుల్లో ఒక్క సార్వభౌమాధికారం ఒక్కటే కనపడుతుందా మీకు? అది ఎట్లా చూస్తున్నారు మీరు అసలు? దేవుల్లో ప్రేమ, జాలి, దయ, కనికరం, అపారమైన దయాళుత్వం, కృప, పాపుల పట్ల కూడా కనికరం వహించే కృప, అవిధేయుల పట్ల కూడా 2 చేతులు చాపి దినమెల్లా ఎదురు చూసే కృప ఉంది ఆయన దగ్గర. తిరస్కరిస్తున్న వాళ్ళ కొరకు దినమెల్లా 2 చేతులు చాచి ఎదురు చూసే కృప ఉంది ఆయన దగ్గర. మీరు చెప్తున్న బలాత్కారపు కృప కాదైంది. దేవుని ప్రేమ తిరస్కరణకు గురైనప్పటికీ కూడా ప్రేమించేటువంటి కృప అయింది. ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తే అదే మనకు అర్థమవుతుంది. ఎన్ని మార్లు, లెక్కకు మిక్కిలి 100 సార్లు దేవుణ్ణి వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు బైబిల్ చదువుతున్నారా? మరి ఎక్కడ చెత్తబొట్టులో తెచ్చిన పిచ్చి పుస్తకాలు ఏమైనా చదువుతున్నారో మనకు అర్థం కాదు. బైబిల్ అణువణువు వీళ్ళు చదివితే ఇశ్రాయేలు చరిత్ర మొదలుకొని మానవ జాతి చరిత్ర అంతా ఏం తెలియజేస్తుందండి? తిరస్కరణకు గురైన వారిని కదా ఆయన ప్రేమించాడు. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తున్నారు వీళ్ళు? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అనుకూల వర్తనులు దాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తిరస్కరిస్తారు. విభజన కనపడుతుంది కదా. తిరస్కరణకు గురి కాకపోతే అందరికి ఎందుకు ప్రకటించబడాలి? తిరస్కరించే వాళ్ళు ఉన్నారు, అసలు తిరస్కరణకే గురి కాదండి దేవుని కృప. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అంగీకారానికి గురయ్యే వారికి మాత్రమే అది ప్రవహిస్తుంది, వారి దగ్గరికే ప్రవహిస్తుంది. అంగీకరించేటువంటి లేదా దాన్ని స్వీకరించే వాళ్ళ దగ్గరికే అది వెళితేనే కదా తిరస్కరణకు అసలే గురి కాదు. మరి ఇక్కడ అట్లా లేదు, అందరి దగ్గరికి వెళ్తుంది. కొందరికి తిరస్కరణ, కొందరికి అంగీకారం దొరికి. అసలు తిరస్కరణ గురి కాదంటారు ఏంటి? ఎవరికి తిరస్కరణ గురి కాదు? మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం, తప్పిపోయిన కుమారుడి చరిత్ర మనకి ఏం చెప్తుంది? తిరస్కరణకు గురైన వారి పట్ల ఆయన ప్రేమ ఏం చెప్తుంది? చాలా క్లియర్ గా చెప్తుంది కదా. ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆస్తుపాస్తులు తీసుకొని చెడిపోయిన ఒక ఆయన ఉన్నాడు. చెడిపోయిన వాడు తన తప్పు తెలుసుకొని వచ్చాక కనికరించాడు. వాడు రాకుండా కనికరించాడు ఏమైనా? పోని వాడు రాకుండా ఏమైనా రక్షించాడా? వాడు తిరిగి తన తప్పు తెలుసుకొని, తండ్రి నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను అంటే కదా, కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, నా కొడుకు తప్పిపోయి దొరికాడు రా, నేను పోగొట్టుకున్న నా కొడుకు దొరికాడు, వీడికి పండుగ చేయండి రా, ఉంగరం తొడగండి రా, ప్రశస్తమైన వస్త్రాలు తొడగండి రా. కానీ ఇంట్లో ఉన్నాడు ఏమైపోయాడండి? వెళ్ళిపోయాడుగా. తిరస్కరణకు గురి అని ఆ బలత్కారం కృప ఆ పెద్దోడి దగ్గర ఏమైంది? చిన్నోడి సంగతి తర్వాత తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఈయనేం పోయి పిలుసుకురాలా, వచ్చాడు. తండ్రి గుర్తు తెలుసుకుని వచ్చేసాడు, పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆయన వచ్చాక ఈయన కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళాడా? లేకపోతే ఈయన రప్పించాడా? ఫోన్ చేసి, అరే చిన్నోడా రారా అబ్బాయి, నేను నిన్ను దేశ తెలుగులో ఉన్నవరా, నువ్వు పొరపాటు నెలకు మళ్ళీ మన ప్రతిష్టకి దెబ్బ వచ్చింది, క్యాల్వినిస్టుల ప్రతిష్టకి. మనం నమ్ముకొని భవిష్యత్తులో క్యాల్విన్ గారు చాలా మంది వస్తారా, మన బోధ దెబ్బ అయిపోద్ది, నువ్వు రారా అబ్బాయి, నువ్వు వచ్చేసేయి త్వరగా, క్యాల్వినిస్టులు మళ్ళీ పాపం తల్లక్కడ పెట్టుకోవాలి, దీన్ని వాళ్ళకి బాధపడతారు, నువ్వు తిరిగి వచ్చేసేయి, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఆయన చిత్తంలో ఉంటే ఎవడు తప్పుకోడని. అని అనలేదే, ఆయనే వచ్చేసాడు. ఎలా వచ్చాడు? పాపం చేయలేదా? చేశాడు. అయితే ఎలా అంగీకరించబడ్డాడు? పశ్చాత్తాపం ద్వారా అంగీకరించబడ్డాడు. రైట్. తర్వాత ఇంట్లో ఉన్నాడు ఏమైపోయాడు? ఆడు వెళ్ళిపోయాడు.
మరి ఈ బలత్కార కృప ఇంట్లో వాడిని ఎందుకు ఉంచలేకపోయింది? పోయిన ఫస్ట్ వాడిని ఎందుకు పంపించింది? అది ఎందుకు నిలబెట్టలేదు? వీళ్ళకి ఏం అర్థం అవుతుంది బైబిల్? తర్వాత సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. ఒకసారి మనం చదువుదాం. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరిస్తాడు. దేవుని మాటలు వినేవాడు ఎవడైనా యథార్థంగా ఆలోచిస్తే మారిపోతుంది. ఎవడైతే కుటిల తత్వంతో దేవుని అంగీకరించకుండా ఉంటాడో వాడు తిరస్కరిస్తాడు. మనం ఇంకొక విషయాన్ని మనం చాలా క్లియర్ గా చెప్పచ్చు. ఏంటంటే మనం మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఈ ఉపమానం అనేది వీళ్ళకి చెంపపెట్టు లాంటిది. నేను ఖచ్చితంగా చెప్తాను. ఏమిటా ఉపమానం అంటే, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను అని చెప్పి 4 రకాల భూముల గురించి ఆయన చెప్తాడు. 4 రకాల భూముల గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్తున్నది ఎంత విఫలం అయిపోతుందో ఆ సందర్భంలో మనం చూడవచ్చు. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇదిగో విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాడు. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. విత్తువాడు అంటే బోధించేవాడు, విత్తనం అంటే బోధ, భూమి అంటే హృదయం అని చెప్పాడు తర్వాత వచనాల్లో. ఇది మనం క్లియర్ గా అర్థమవుతుంది. వాడు వినుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మనులేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందు నేడు. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవి గలవాడు వినును గాక. ఒకవేళ కాలమిస్టులకి చెవులుంటే అది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ దానికి వివరణ చెప్తున్నాడు. కింద చెప్తున్నాడు దానికి వివరణ. ఒక్క నిమిషం. 18వ వచనం నుంచి చెప్తున్నాడు. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని వాడు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన పడిన వాడు వీడే. దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు, తిరస్కరించేశాడు. ఎవడైనను ఎవడైనను వాక్యం విని గ్రహింపకపోతే, ఆడే గ్రహించకపోతే, మరి దేవుని చిత్తం అయితే ఆయన గ్రహింపజేయాలి కదా. లేదా సాతాన్ని ఆయనే పంపిస్తున్నాడా? పొరపాటున నమ్ముకుంటాడేమో లేనిపోంది, అనవసరంగా వాక్యం చెప్పాం మనం, వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోరా, దొంగిలించరా అని చెప్పి సాతాన్ని ఏమైనా దేవుడు పంపాడా? ఒకవేళ ఈ ఉద్దేశం ప్రకారం దేవుడే పంపించి ఉంటాడు, దేవుడే దొంగతనం చేయించి ఉంటాడు. మరి దేవుని కృప అక్కడ ఎందుకు నిరర్ధకమైంది? వాళ్ళ దగ్గర వారికి ఎందుకు ప్రకటించబడింది? విత్తువాని యొక్క భావం, విత్తువాని యొక్క ఉద్దేశం అందరూ వినాలనే, 4 కేటగిరీలో ఉన్న ప్రజలు వినాలనే. కానీ ఎవరైతే గ్రహించకుండా ఉన్నాడో వాడిలో అది ఫలించదు గనక సాతాను ఎత్తుకుపోయాడు. విత్తువాని గుర్చిన ఉపమాన భావం ఇదే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే దాన్ని సంతోషంతో అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచుంది గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరం. మరి వీళ్ళు ఎవరు ఆయన సంకల్పంలో ఉన్నవాళ్ళు కాదా? వాడు విన్నాడు, అంగీకరించాడని కూడా చెప్పు, కానీ ఎలా పడిపోయాడు? దేవుడే పడగొట్టాడా? అంగీకరించి రక్షించబడ్డాన్ని దేవుడే బయటికి తోసేశాడా? వాడు హృదయాన్ని దేవుడి కఠినపరిచాడా? ఇది దుర్మార్గం కదా. మరి ఇది దేవుని కృపను తిరస్కరించలేని అవకాశం లేనప్పుడు వీళ్ళందరూ ఎందుకు రక్షించబడ్డా తర్వాత కూడా ఎందుకు వెళ్ళిపోయారు? ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా కొంతమంది ఆయన సంకల్పంలో స్థిర చిత్తంలో ఉంటే, స్థిరంగా ఉండేవాళ్ళు అయితే ఎవరిని కోల్పోయే ఛాన్సే లేకపోతే, బలత్కారమైన ఆయన కృపను వాళ్ళు పూర్తిగా అనుభవించి ఆయన దగ్గరే ఉండేటట్టు ఆయన కృప ఇక్కడ విఫలం అయిపోయిందా? ఎందుకు వాళ్ళని కాపాడలేకపోయింది ఆయన కృప? ఎందుకు వీళ్ళు తిరస్కరించి వెళ్ళిపోయారు? లోకాశంలో పడిపోయి ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకోటి ఏమంటాడు? ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించినాడు. ఇక్కడ చెప్తుంది వాళ్ళ స్వచిత్తం, వాళ్ళ చేతులారా దాన్ని విని అంగీకరించి వాళ్ళు ఎవరైతే దాని కొరకు బ్రతుకుతారో వాళ్ళు ఫలిస్తారని. కానీ వీళ్ళు ఏమంటున్నాడు? వాళ్ళంతా రోబోట్లయ్యా, ఆయన బలత్కారమైన కృపను అనుభవించారు,
వాళ్ళు ఏం సొంతగా బతికే పనే లేదు, వాళ్ళు ఫలించాల్సిన పని లేదు, దేవుడే ఫలింపు చేస్తాడు, దేవుడే అన్ని చేసేస్తాడు, దేవుడే అన్ని చూసుకుంటాడు అని. కానీ అక్కడ అంటారు, ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళ స్వచిత్తం లేకుండా, వాళ్ళ ఇష్టం లేకుండా భక్తులు నిలిచినట్టు ఈ 4 కేటగిరీల హృదయ తత్వాలు కలిగిన వ్యక్తుల గురించి ప్రభు చెప్పలే. ఈ నలుగురు కూడా వాళ్ళ స్వచిత్తం మీద ఆధారపడి భక్తులు నిల్చున్నారు. మొదటి వాడు, రెండో వాడు, మూడో వాడు, ఈ ముగ్గురు కోల్పోవడానికి వాళ్ళ స్వచిత్తమే. 4వ వాడు నిలబడ్డానికి కూడా తన స్వచిత్తమే. వాడు సొంతగానే తనకు తానే సఫలుడిగా మార్చబడడానికి విశ్వసించాడు, దాన్ని గ్రహించాడు గనుక నిలబడ్డాడు. ఎలా ఎదిరించలేమని చెప్తాం? అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఇక్కడ స్టెఫను మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం ఇశ్రాయేలు గురించి ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. చూడండి ఎంత బాగా చెప్పాడు. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. వీడు ఎక్కడ మళ్ళీ ఓకే, వీళ్ళు ఎక్కడ ఎదిరించడానికి కుదరదని చెప్తున్నారు? ఆయన కృపను ఎలా ఎదిరించలేం మరి? అది ఆయన కృప కాదండి? ఇప్పుడు దేవుని వాక్యం ఇశ్రాయేలు దగ్గర పంపడం దేవుని కృప కాదా? వాళ్ళు బడాలని కోరుకోవడం దేవుని కృప కాదా? ఆయన వాళ్ళ దగ్గరికి ప్రవక్తలను పంపించడం దేవుని కృప కాదా? ప్రవక్తల్ని చంపుతున్నా కూడా పంపించడం దేవుని కృప కాదా? దాన్ని ఎవరు తిరస్కరించారు? దీని గురించి లోకాసు వార్తలో చదువుకున్నాం. ఒక రాజు తన బంట్రోతులు పంపించి పెళ్లి విందుకి, తన కుమారుని పెళ్లి విందుకి పిలిచిన ఒక సంఘటన ఉంటుంది. ఆ రాజు పెళ్లి విందంతా వేసి కొవ్విన ఎడ్లను కోసి విందుని ఏర్పాటు చేశాడు. తన బంట్రోతులు పంపించాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ భోజనానికి పిలవమని. చాటింపు వేశారు. రాజుగారు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశాడు, మీరు రమ్మంటారు. దేవుని రాజ్యం గురించి ఉపమానం. వెళ్ళి వాళ్ళని పిలుస్తుంటే, ఒకడు నాకు పెళ్ళైందండి కొత్తగా, నేను రావడం కుదరదండి, నాకు పొలంలో పని ఉందండి అంటే, నాకు ఇప్పుడు కుదరదండి అంటే. ఇలా అనడమే కాదు, వెళ్ళిన వాళ్ళని హింసించి ఎగతాళి చేసి కొంతమంది చంపారు కూడా. దీంతో ఇవాళ తిరస్కరించారని తెలిసి మళ్ళీ పని వాళ్ళని పిలిచి మళ్ళీ బయటికి వెళ్ళి అడుక్కునే వాళ్ళని, అసలు అన్నం తింటే వాళ్ళని కూడా తిరస్కరించరా బాబు, బెగ్గర్స్ ని తీసుకురండిరా, వాళ్ళకి పెట్టేద్దాం, ఎవరైతే అనర్హులయ్యారో వాళ్ళని కత్తివాత చంపండి అని సైన్యాన్ని పంపిస్తారు. యవనాలు మరి దాన్ని తిరస్కరనరా? ప్రేమతో విందు చేసి రెండో బాబుని ప్రేమతో పిలిస్తే వాళ్ళంతటా వాళ్ళు తిరస్కరించి శిక్షకు లోనైతే వీళ్ళేం చెప్తున్నారు? వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. క్యాల్విన్ గారు చెప్తున్నట్టుగా ఏం లేదు, ప్రమేయం ఏమీ లేదట. దేవుడు పాపం చేయడానికి అనుమతించలేదట, పాపం చేయించాడు. అబ్బా, ఎంత గర్వంగా చెప్తున్నాడు ఆయన, ఎంత ప్రౌడ్ గా చెప్తున్నాడు. అంటే దేవుని పాపం చేయించేటువంటి వెనకుండి, అంటే ఇప్పుడు మనకి తెలుసు కదండి, హత్య చేసిన వాడి కంటే హత్య చేయించిన వాడు నేరస్తుడు కదా సమాజంలో. కాబట్టి ఇప్పుడు హత్యలు మానభంగాలు చేసే దోషి ఎవరు? దేవుడేనా? వీళ్ళ సిద్ధాంతం ప్రకారం. కనుక వీళ్ళ ఆ బల ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అనేది పచ్చి అబద్ధంతో కూడినటువంటి బోధ, పచ్చి అబద్ధంతో కూడిన బోధ. కనుక వాళ్ళని మనం చర్చకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు ఉలుకు పలుకు లేదు. నేను ఈ మధ్య ఒక ఆయన సహోదరుడు తిమోతి గారట, ఆయన పాపం చాలా బాధపడుతున్నాడు. మరి జూడ్ గారేమో ఎక్కడో కలుగులో ఉన్నారు. మరి ఆయన భక్తులంతా బయలుదేరిపోయా, మీరు జూడ్ గారు అన్నట్టు అనకండి, ఆయన సంగతి మీకు తెలుసా, ఆయన ఎట్లా అంటాడు, ఆయన సంగతి మాకెందుకంటే, ఆయన బోధ కదా మనకు కావాలి. ఆయన ఎంత గొప్పోడో, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో, ఆయన ఎంత డబ్బు ఉందో, ఆయన ఎంత అనుభవజ్ఞుడో మాకెందుకండి? తప్పుడు బోధలు చేసేవాడికి 100 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఎత్తిని పెట్టి ఊరేగుతామా ఏంటి? అనుభవాలు, ఆస్తులు, పాస్తులు, లేదా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మాకెందుకండి బాబు? మేము ఆయన పేరు ప్రఖ్యాతులను అరువడిగామా, లేకపోతే ఆయన అనుభవం దగ్గర మేము నేర్చుకోవడానికి ఏమైనా అడుగుతున్నావా, లేకపోతే ఆయన సంపాదించిన సంపాదనలో భాగస్వామ్యాన్ని అడిగామా? లేదు కదా. పోనీ ఆయన వ్యక్తిగతంగా నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు మేము ఆరోపణలు ఏమైనా చేశామా? ఆయన ఏ బోధని అడ్డం పెట్టుకొని మనం నమ్ముతున్న బోధన ఎగతాళి చేసి తన బోధని గొప్పదిగా చెప్పుకుంటూ ప్రచారం చేశారో, నాయన ఏదిరా నీ సంగతి చెప్తుందని అని మేము అడిగాం. అంతే, బజారుకు పిలిచాం, పంచాయతీకి పిలిచాం, మన మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు. ఆ తిమోతి గారికి మరి వాళ్ళు ఏం చదువుకుంటున్నారో, మరి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో, ఆ థియాలజీ ఏం నేర్చుకుంటున్నారో, వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతున్నారో తెలియదు, కానీ కనీస నాలెడ్జ్, కనీసం ఇంగిత జ్ఞానం అంటారు కదా, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తుంది. కనుక
ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, మరి మళ్ళీ మాట్లాడుకుందాం. బ్రదర్, చాలా సంతోషం. మనము దాదాపు అన్ని పాయింట్స్ కవర్ చేసినాము. అవునండి. వీలైతే ఆ యొక్క ప్రియుల యొక్క స్పందనను బట్టి మనము ఏం చేద్దాం అనేది మనం ఆలోచన చేద్దాం. ఒకటి మాత్రము చాలా తప్పక మనం మా నుండి కొనసాగుతూనే ఉంటది. తప్పుడు బోధన ఖండించడం అనేది ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం అండి అందరికి. ప్రభువు యేసుక్రీస్తు కృప మీకు.